మేడం యాక్చువల్ రైస్తో చేసిన లడ్డు అంటే ఫస్ట్ టైం చూస్తున్నానండి. అండ్ ప్లస్ మీరు చెప్పాక రైస్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలియదు. రైస్ అంటే మనకి జనరల్ వైట్ రైస్ అంతే, వైట్ రైస్ లేకపోతే బ్రౌన్ రైస్, ఇడ్లీ రైస్. బట్ హెల్త్కి ఇంత మంచి రైసెస్ ఇంత అవైలబుల్ ప్రైసెస్లో, ఇంత రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయంటే డెఫినెట్గా మీరు నియర్ బై ఉన్నారు మాకు. నేను డెఫినెట్గా మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. ఈ రైస్ అయితే నేను ఫాలో అవుతాను. థ్యాంక్ యూ. టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇది రైస్తో చేసిన లడ్డు అని అనిపించటం లేదు. మనం మినప సున్నుండలు చేసుకుంటాం కదా, అలా టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసి చేసినట్టు ఈ టేస్ట్ అసలు ఊహించలేము. ఇది బియ్యంతో చేసిన లడ్డు అని ఊహించలేము అనమాట. అలా బాగుంది, అసలు సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. వచ్చారు మేడం, అసలు అది ఉంది మాకు అసలు మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే అంత సూపర్ గా ఉంది. అందరూ అయిపోయి లాస్ట్ దిగ్గేసుకుంటున్నారు దాన్ని, అంత బాగుంది. బ్లాక్ రైస్ అని ఇచ్చారు పరమాణం. మామూలుగా వైట్ రైస్ తో చేస్తే పరమాణం కన్నా ఇది డబల్ ద టైం చాలా చాలా టేస్టీగా ఉంది. నెయ్యి కూడా పర్ఫెక్ట్ గా పడింది. రైస్ ఇలా తింటే మనకి అంటే నెగట్ అనేది లేకుండా చాలా చక్కగా చేశారండి. సో థ్యాంక్ యూ సార్. బాగుందండి. ఇది నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను. బ్లాక్ రైస్ నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. పొంగలి ఫస్ట్ టైం తింటున్నాను. డెఫినెట్గా నేను ఒక శాంపిల్ తీసుకొని నేను కంటిన్యూషన్ చేద్దామని అనుకుంటున్నాను. అంత బాగుంది మీ స్వీట్. లడ్డు అయితే ఇంకా చాలా బాగుంది. దాంట్లో వాడిన నెయ్యి కూడా ప్యూర్ నెయ్యి అని అనిపించింది నాకు. నేను ఈ స్నాక్స్ కూడా కంటిన్యూ చేస్తాను. అందుకే మీ విజిటింగ్ దీని యొక్క విలువలు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి ఆహారం తింటున్నాను. ఇలాంటి ఆహారాన్ని నేను ప్రోత్సహిస్తాను. యాజ్ ఏబిఎస్ఎం ఫౌండేషన్ నేను ప్రతి ప్రోగ్రాంలో సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్య లాభాలు, ఆహార నియమాలు చాలా చాలా మెడిసిన్ సంబంధించిన లాభాలు ఉన్నాయి. కనుక ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మీకే కాదు, మాకు ఇంకెక్కువ. సో వీ సపోర్ట్ ఫర్. థ్యాంక్ యూ సార్. లడ్డు ఎలా ఉంది? లడ్డు సార్ లడ్డు చాలా బాగుంది. బ్లాక్ రైస్ ఇంకా చాలా బాగుంది. అందులో వడ్డించిన విస్తర ఇంకా అద్భుతం. ఎవ్రీథింగ్